ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి స్తోత్రం. ఈరోజు ఈ సజీవత్వంతో నుండి మీ ముందుకు వచ్చే అవకాశాన్ని దేవాతి దేవుడు మాకు కలిగించినందుకు క్రీస్తు నామమున, ఆ యేసు నామమున దేవాతి దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను. మా జీవితంలో ఏప్రిల్ మేలో జరిగిన కొన్ని సంఘటనల విషయంలో ఒక చిన్ని సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. నిన్న పంచుకున్నాను. ఒక చిన్న రీక్యాప్ విన్నామా? నేను కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాను. ఒక చిన్న సాక్ష్యం చెప్పాలని. ఏప్రిల్ 15th 2021 డాడీ కొంచెం అనారోగ్యమైంది, కొంచెం సీరియస్గా అయ్యింది. కానీ అనేకుల ప్రార్థనను బట్టి, ప్రాముఖ్యంగా దేవాతి దేవుని యొక్క కృపను బట్టి నాన్నగారు కోలుకున్నారు. హార్ట్ ప్రాబ్లంని బట్టి తర్వాత ఇంటికి వచ్చాం. ఏప్రిల్ 26th డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చాక అంతా బాగానే ఉంది. సడన్గా మే 18th అంటే మే 17th 16th ఆ సమయంలో మా అన్నగారికి కొంచెం జలుబుగా వచ్చింది. జలుబుగా వస్తే మా వదిన వెంటనే కరోనా టెస్ట్ చేయించుకోండి అని అనగానే అన్నగారు కరోనా టెస్ట్ చేయించుకున్నారు. కరోనా టెస్ట్ కాగానే మేమందరం ఉంటున్నాము కాబట్టి మేము కూడా చేయించుకుంటే బాగుంటుంది అని చెప్పి మా కుటుంబ సభ్యులు అందరం మేము చేయించుకుంటే జోషన్న గారికి, మా అన్నగారికి, నాకు, మాతో పాటు ఉండే ఒక అబ్బాయికి, మా నలుగురికి కరోనా పాజిటివ్ అని వచ్చింది. చాలా భయం వేసింది. ఉన్నమాట సేవకుడుగా నేను చెప్తున్నా, అబద్ధం ఆడకుండా చాలా భయమైంది. ఎందుకంటే నాన్నగారు వృద్ధాప్యంలో ఉన్నారు. ఇట్లాంటి సమయంలో కరోనా రావడము అనేది చాలా భయం. ఎందుకంటే మా బంధుమిత్రులు కొంతమంది, ప్రేమించిన వారు కొంతమంది, అనేకుల సేవకులు, అనేకుల ప్రభునందు నిద్రించారు. ఈ నిద్రించిన వార్తలు విన్నాక మా ఇంట్లో కరోనా వచ్చింది, డాడీకి కరోనా వచ్చింది అని అన్నప్పుడు చాలా భయం వేసింది. కానీ దేవుడు ఎందుకు భారం పెట్టుకున్నాం. మేము నలుగురం ఒకే దగ్గర ఉన్నాం. మీరు నమ్మరు, ఈ 14 రోజుల్లో నాన్నగారికి ఫస్ట్ 14 రోజుకి డాడీకి నెగిటివ్ వచ్చేసింది. ఆ 14 రోజుల్లో ఎన్నో వార్తలు విన్నాం. కుమారుడుగా ఎంతో ఆందోళన, ఎంతో భయం నా జీవితంలో కలిగింది. నాన్నగారికి ఏ వార్త చెప్పలేని పరిస్థితులు, ఎందుకంటే హార్ట్ ప్రాబ్లం ఉంది. ఇలాంటి సమయంలో నాన్నగారికి భయం పెట్టకూడదు అని చెప్పి నేను, మా అన్నగారు ఇద్దరము, జాయ్లీ గారు, భక్త్ సింగ్, మేమందరము ఇదే భయంలో ఉంటూ ఉన్నాం. కానీ దేవుని అత్యంత కృపను బట్టి 14 days అయ్యాక నాన్నగారికి, మా దగ్గర ఉన్న అబ్బాయికి నెగిటివ్ వచ్చింది. నాకు, మా అన్నగారికి పాజిటివ్ వచ్చింది. అయ్యో పాజిటివ్ వచ్చిందిలే, మళ్ళీ ఇంకొక 7 రోజులు ఉందాము అని చెప్పి ఇంకొక 7 రోజులు ఉన్నాం. ఈ ఇంకొక 7 రోజుల్లో దేవుని స్తుతిస్తూనే ఉన్నాను, దేవుడితోని ప్రార్థనలో ఉంటూనే ఉన్నాను, దేవుని మాటలు వింటున్నాను, పాటలు వింటున్నాను. స్తుతిస్తుంటే దేవుడు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. ఆయన వాక్యము, జీవం కలిగిన వాక్యం ద్వారా ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. మళ్ళీ టెస్ట్ చేయించుకుంటే మా అన్నగారికి నెగిటివ్ వచ్చింది, నాకు పాజిటివ్ వచ్చింది. అయ్యా ఏంటిది అయ్యా, 21st day చేయించుకుంటే పాజిటివ్ రాగానే చాలా నిరాశపడిపోయాను. దేవా నీ సేవకుడిని, ఇంత సేవలో పాల్గొంటున్నాను, ఇదేంటిది ఇలా జరుగుతుందని. కానీ దేవుడు నాతో తోడుండి నన్ను బలపరిచి ఆయన వాక్యం ద్వారా, ఆయన ఆదరణకరమైన మాటల ద్వారా, ప్రాముఖ్యంగా జీవం కలిగిన ఈ దేవుని వాక్యం ద్వారా నన్ను ఓదార్చారు, నన్ను బలపరిచారు. అయితే దేవా నేను మళ్ళీ రీటెస్ట్ చేయించుకుంటాను, ఏదో తప్పు జరిగింది, మీరు ఇలా జరగదు కదా అని చెప్పి అనుకొని మరుసటి రోజు మళ్ళీ రీటెస్ట్ చేయించుకున్నాను. రీటెస్ట్ చేయించుకొని బ్లడ్ ఇచ్చాను, సిఆర్పీలు అవి ఇవన్నీ ఇచ్చాక మీరు నమ్మరు, నాకు నెగిటివ్ వచ్చింది మొన్న వెనస్డే. ఈరోజు మీరు చూడగలుగుతున్నారు అని అంటే వెనస్డేనే నాకు నెగిటివ్ వచ్చింది. బ్లడ్ టెస్ట్ ఇచ్చాను. బ్లడ్ టెస్ట్లో కూడా దేవుని అత్యంత కృపను బట్టి అన్నీ నార్మల్ ఉన్నాయి. దేవుని నామానికి స్తోత్రం. దేవుడు ఉన్నాడు, జీవం కలిగిన దేవుడు, మరణంపై విజయం పొందుకున్న దేవుడు, నన్ను ఓదార్చి నన్ను బలపరిచిన దేవుడు. యెషయా గ్రంథం 54:14 పరంగా దేవుడు నన్ను బలపరిచింది. నువ్వు భయపడనక్కర్లేదు, నిన్ను బాధ పెట్టేవారిని నీ నుంచి దూరపరుస్తాను అన్నారు. దేవుడు నామానికి స్తోత్రం. కాబట్టి ఎంతో కృతజ్ఞతుడిని. నా యేసు నన్ను రక్షించిన యేసు, ఆయన రక్తంలో నన్ను కడిగించిన నా యేసు నా కుటుంబాన్ని అందరినీ స్వస్థపరిచారు. ప్రాముఖ్యంగా నాన్నగారిని స్వస్థపరిచారు. ఈరోజు మీ ముందుకు వచ్చే అవకాశాన్ని దేవుడు దయచేసినందుకు దేవాతి దేవునికి, మా కొరకు ప్రార్థించే ప్రతి కుటుంబానికి, దేవాతి దేవునికి, తండ్రి అయిన దేవునికి క్రీస్తు నామం ఎంతో వందనాలు, కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను. దేవుడు ఈ విధంగా మా కుటుంబాన్ని రక్షించారు. దేవుడు చేసిన మేలు కృపను బట్టి ద వండర్స్ ఇన్ హిస్ అన్ఫెయిలింగ్ లవ్, ద వండర్స్ ఇన్ హిజ్ అన్ఫెయిలింగ్ లవ్. ఈ మాటను మీరు గుర్తుపెట్టుకోండి. ఆయన ప్రేమలో, వైఫల్యము లేని ప్రేమలో అద్భుతాలు ఉన్నాయి అనేది మీరు గమనించాలి. కాబట్టి దేవుడికి ఎంతో వందనాలు,
మీరందరూ మా కుటుంబం కొరకు, ప్రాముఖ్యంగా నాన్నగారి కొరకు చేసిన ప్రార్థనలను బట్టి మీకు ఎంతో వందనాలు, నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ విధంగా సువార్త మీ వరకు వచ్చే అవకాశాన్ని ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా వారు ముందుకు వచ్చి సహాయం చేసినందుకు, అదేవిధంగా ఈరోజు ఈ వాక్యాన్ని మీరు వినగలుగుతున్నారు అని అంటే దేవుడి ద్వారా ప్రేరేపింపబడి ముందుకొచ్చి చేసిన సహాయాన్ని బట్టి. కాబట్టి ఈ సహాయం చేసిన ఈ కుటుంబాన్ని మిస్టర్ అండ్ మిస్సెస్ జి రమేష్ గారు మరియు విమల కుమారి గారు, వారు పాలకోడూరు, పెద్దపేట్, వెస్ట్ గోదావరి డిస్టిక్ వాస్తవ్యులు. వారి కుమారుడు రోహిత్ మరియు విమల కుమారి గారి బర్త్డే సందర్భంగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేశారు. రమేష్ గారు, విమల కుమారి గారి కూతురు బిందు, వారి రమేష్ గారి సహోదరులు సౌభాగ్యవతి మరియు ఎలీషా పాస్టర్ గారు, విజయ్ కుమారి, లేట్ రామారావు గారు, రత్నామణి మరియు సాల్మన్ రాజు గారు, మాణిక్యం మరియు సువర్ణరాజు గారు, వీరందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు. దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. వారి జీవితాల్లో ఉన్న హృదయవాంఛల్ని దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. వీలైన వారందరూ, అతి ముఖ్యంగా యవనస్తులు, నాతో పాటు ప్రార్థనలో మోకరించి ఏకీభవించాలి అనేది నా మనవి. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవా, మీరు ఎంత గొప్ప దేవుడయ్యా. మీ కృప, మీ కనికరం ప్రభువా మా జీవితాల్లో అవసరం తండ్రి. ఈరోజు ప్రభువా ఈ ప్రజానికానికి, ప్రపంచానికి మీ కృప, మీ కనికరం కావాలి తండ్రి. మీరు లేకపోతే మేము లేము తండ్రి. అయ్యా, ఏ కుమారుడైతే ఈ లోకం కోసం త్యాగం చేశారు, దేవుడి లోకాన్ని ఎంతగానో ప్రేమించాను కాబట్టి ఆయన ఏకైక కుమారుణ్ణి మా కొరకు త్యాగం చేశారు తండ్రి. మా సహోదరుడు, మా స్నేహితుడు ఆ యేసు నామమున మీ పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థిస్తున్నామయ్యా. కనికరించండి అయ్యా, స్వస్థపరచండి అయ్యా మా దేశాన్ని, ఈ ప్రజానికాన్ని స్వస్థపరచండి. మీరు స్వస్థపరిచే ప్రతి బిడ్డని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం. అవునయ్యా, మీరు లేకపోతే మేము లేము. మీ అందు ఇంకా బలమైన రీతిలో విశ్వాసములో ఉండులాగున ఈ సాతానుడు అనగతొక్కబడ్డవాడు, వైఫల్యం పొందినవాడు, ఓడిపోయినవాడు మమ్మల్ని భయపెట్టేయడానికి ప్రయత్నిస్తున్నాడయ్యా. ఈ భయాన్ని జయించే విశ్వాసం మా జీవితాల్లో దయచేసి దీవించమని వేడుకుంటున్నాము తండ్రి. ప్రభువా, ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డని, వారి జీవితాల్లో ఉన్న ప్రతి భయాన్ని మీరు తొలగించండి. ఎవరైనా కరోనాతో బాధపడుతూ క్వారంటైన్లో ఉన్నా, ప్రేమించిన వారు, కుటుంబ సభ్యులు ఎవరైనా క్వారంటైన్లో ఉన్నా, వారి జీవితాల్లో స్వస్థత దేవుడు దయచేయునుగాక. వారి జీవితాల్లో ఉన్న భయాలన్నీ తొలగిపోవునుగాక అనే విధంగా మేము ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రేమికులు మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా మీ సువార్త కోట్లాది ప్రజలు వినాలని ముందుకు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన ఈ కుటుంబాన్ని మిస్టర్ అండ్ మిస్సెస్ జి రమేష్ గారు మరియు విమల కుమారి గారు, వారు పాలకోడూరు, పెద్దపేట్, వెస్ట్ గోదావరి డిస్టిక్ వాస్తవ్యులు. వారి కుమారుడు రోహిత్ మరియు విమల కుమారి గారి బర్త్డే సందర్భంగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేశారు. రమేష్ గారు, విమల కుమారి గారి కూతురు బిందు, వారి రమేష్ గారి సహోదరులు సౌభాగ్యవతి మరియు ఎలీషా పాస్టర్ గారు, విజయ్ కుమారి, లేట్ రామారావు గారు, రత్నామణి మరియు సాల్మన్ రాజు గారు, మాణిక్యం మరియు సువర్ణరాజు గారు, వీరందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు. మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి. వారి జీవితాల్లో ఉన్న హృదయవాంఛల్ని మీరు నెరవేర్చమని, వాక్యం వినబోతున్న బిడ్డలతో, బోధించబోతున్న నాతో మాట్లాడి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థనలో నాతో పాటు ఆమెన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మనం హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్లో నెహెమ్యా గారి గురించి ధ్యానిస్తూ వస్తున్నాం. దానికి ముందుగా ఒక చిన్న ఉపమానాన్ని విద్దాం. ఒకానొక ఊరిలో పందుల గుంపు ఉందంట. పందుల గుంపు ఉంటే ఆ పందుల గుంపులు స్నానం చేస్తానికి వెళ్ళాయంట. అంటే స్నానం చేద్దాము, మనం ఎప్పుడు మురికిలోనే ఉంటుంటాము కదా, మనం స్నానం చేస్తానికి వెళ్దామని చెప్పి ఆ పందులన్నీ ఏం చేసాయంట, అక్కడ ఉన్నాయేదో దాంట్లో స్నానం చేసేసి నీళ్లు తాగేసి నీట్గా వస్తున్నాయంట. నీట్గా వస్తుంటే అక్కడ బురద, మురికి కనపడ్డదంట. బురద, మురికి కనపడే వరకు ఈ పందులన్నీ ఏం చేసాయంట, అలవాటు కదా, ఏమైపోతాయి అలవాటు పరంగా, ఎంత శుభ్రంగా ఉన్నా, ఎంత నీట్గా స్నానాలు చేసి వచ్చా, అక్కడ బురద కానీ మురికి కానీ చూడగానే వెంటనే వెళ్ళి దాంట్లో పొర్లుతూ దొర్లుతూ ఉన్నాయంట. అదే సమయానికి ఒక ఏనుగు వచ్చిందంట. ఆ ఏనుగు కూడా నీళ్లతో స్నానం చేసి నీళ్లు దాకి వస్తుంటే ఈ బురదలో ఉన్న పందులని ఏనుగు చూసిందంట. ఏనుగు చూసి అది దూరంగా వెళ్తుందంట, ఇలా దూరంగా. ఈ పందులు అనుకున్నాయంట, అబ్బో ఏనుగు చూడు మనకి భయపడిపోతుంది అని చెప్పి ఈ పందులన్నీ ఇంకా వేరే పందులతో కలిసి ఆ ఏనుగుని హేళన చేస్తూ అవమానిస్తున్నట్టు మాట్లాడుతున్నాయి. చూసావా, మమ్మల్ని కాబట్టి నువ్వు భయపడుతున్నావు అని చెప్పి ఈ విధంగా ఆ ఏనుగుని హేళన చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఏనుగు
వారి గుంపు దగ్గరికి వెళ్ళిందంట. వారి గుంపు దగ్గరికి వెళ్తే, మా ఏనుగులలోనే నువ్వు బలమైన ఏనుగువి, ఆ పందులన్నీ మాటలు అంటుంటే నువ్వేమనట్లేదు ఎందుకు అని చెప్పి ఒక ఏనుగు అడిగిందంట. అయితే ఏనుగు అన్నదంట, నేను బలమైన వాడిని, నేను ఎంతో శక్తి కలిగిన వాడిని, నాకు తెలుసు, నా విషయము పందులకు కూడా తెలుసు. ఇప్పుడు నా శక్తిని దాని మీద నేను ప్రతాపిస్తే ఆ పందులకున్న మురికంతా నాకు అంటుకుంటుంది. కాబట్టి నేను ఇప్పుడే కడిగింపబడ్డాను, కడుక్కొని ఇప్పుడే నేను స్నానం చేసి కడిగి వస్తున్నాను. కాబట్టి ఇప్పుడు వారు అన్న మాటల్ని నేను పట్టించుకొని వారి జోలికి వెళ్ళి వారిని ఏదో చేసేస్తే ఆ మురికంతా మళ్ళీ నాకు అంటుకుంటుంది. కాబట్టి నేను స్నానం చేసేది వృధా అయిపోతుంది. నేను పందులు ఒక్క కాలు లేపితే అన్నీ స్మాష్ అయిపోతాయి, కానీ అయినా నా కాలును కాదు, నాకున్న ఆ తొండని కూడా నేను మురికి చేయదలుచుకోలేదు. అనుకొని సమయం వచ్చినప్పుడు వాటికి నేను నేర్పిస్తానులే అని చెప్పి అన్నదంట. ఈరోజు మన జీవితాల్లో కూడా ఆలోచించాలి. ప్రేమగా ఉంటున్నామా భార్యాభర్తలుగా? కుటుంబంగా ఐక్యతగా ఉంటున్నామా? కుటుంబంగా సంతోషంగా ఉంటున్నామా? లేకపోతే వ్యక్తిగతంగా విశ్వాసంగా మీరు జీవిస్తున్నారా? నిందలు వస్తున్నట్టున్నాయి, భేదాభిప్రాయాలు వస్తున్నట్టున్నాయి, మనస్పర్ధాలు వస్తున్నట్టున్నాయి, లేకపోతే భయాలు మీ జీవితాల్లో వస్తున్నట్టున్నాయి. మనం ఇవన్నిటికీ స్పందించుకుంటూ జీవించి ఇవన్నిటినీ ఎలా 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 అని టెన్షన్ పడిపోయి జీవించి భయాలలో మనం జీవిస్తే మన జీవితం కూడా వాటి వల్లే మారిపోతుంది. మన జీవితాల్లో ఇతరుల నిందలు, ఇతరుల అవమానాలు, ఇతరుల హేనలు, ఇతరుల కించపరిచే విధంగా మన పట్ల మాట్లాడినప్పుడు ఈ లోకంలో ఉన్న ఆత్మ కంటే నీలో ఉన్న ఆత్మ గొప్పది. నువ్వు గమనించగలుగుతున్నావా? The spirit which is in you, it's much stronger than the spirit in this world. నువ్వు చాలా గొప్పవాడివి. ఎందుకంటే పరలోకం నుంచి వదిలి వచ్చిన ఆత్మ నీలో నివసిస్తుంది నువ్వు రక్షణ పొందాక. కాబట్టి నువ్వు గొప్పవాడివి, నువ్వు బలమైన వాడివి. ఎందుకనగా నీ పక్షాన మన దేవుడు కొనకడు నిద్రపోడు. నీ పక్షాన ఆయన యుద్ధం చేసే దేవుడు. నీ పక్షాన ఆయన శిలువపై ఏలాడాలు. నా పక్షాన ఆయన మరణాన్ని రుచి చూచి పునరుద్ధానుడై నా కోసం తండ్రి అయిన దేవుడు కుడి పాశంలో ఉండి విజ్ఞాపన చేస్తాం. మీరు నేను బలహీనులు కాదు, మీరు నేను పిరికివారము కాదు, మనం బలమైన వారము అనేది మీరు గమనించాలి. ప్రతిదానికి మనం స్పందించాలి, ప్రతిదానికి క్లారిఫికేషన్లు ఇచ్చేయాలి, ప్రతిదానికి ఏదో చేయాలి. యు నో యువర్ వర్త్. నువ్వేంటిదో నువ్వు తెలుసుకో. దేవుడు నీ జీవితంలో కార్యం చేసి జంతువులే నోర్లు కాదు, మనుషుల నోర్లే కాదు, ఏ గుంపులు వచ్చినా వాళ్ళ నోర్లు మూయించే శక్తివంతమైన దేవుడు మన దేవుడు అనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. దేవుడి నామానికి స్తోత్రం. మనం నెహెమ్యా గారి గురించి ధ్యానిస్తూ వస్తున్నాం. 3 పాయింట్లు ధ్యానించాం. స్టెప్ బ్యాక్ అండ్ వెయిట్. ఫస్ట్ పాయింట్, ప్రార్థన చేశారు నెహెమ్యా గారు. దేవుడిచ్చే సమయం కోసం 4 నెలలు ప్రార్థన చేశారు. సరైన సమయం వచ్చారు. వెన్ హీ స్టెప్ బ్యాక్ అండ్ హీ వెయిటెడ్, హీ స్టెప్ అప్ అండ్ హీ హాస్క్. ఆయన ముందుకొచ్చి రాజును అడగగా సిద్ధపాటుతో అన్నీ ఉంది. రాజు అన్నిటికి అంగీకరించి యెరూషలేము పట్టణాన్ని చేశారు. వెళ్ళగానే దుంకేసి అరిసేసి ఇది చేసి అది చేసి నేను వచ్చేసాను అనే విధంగా ప్రవర్తించలేదు. 3 రోజులు విశ్రాంతి తీసుకున్నారు. ఆ 3 రోజుల్లో ఎవరెవరైతే ఏమేమైతే చెప్పారో అవి ఏ విధంగా ఉన్నాయని వాస్తవాలని తెలుసుకున్నారు. పరిస్థితులు ఎంతో దయనీయంగా ఉన్నా నిరాశపడకుండా హీ స్టెప్ ఇన్ అండ్ హీ లుక్డ్. ఆయన ఏమి చేశారంటే ఆయన చూసి అక్కడ వాస్తవాలను తెలుసుకోవడానికి దిగి ఆయన అన్నీ గమనించారు. 4వ పాయింట్ ఈరోజు మనం నేర్చుకోబోతుంది స్టెప్ అవుట్ అండ్ యాక్ట్. నెహెమ్యా గారు యెరూషలేముకి వచ్చారు. మీరు గమనించాలి, నెహెమ్యా గారు మొట్టమొదటిసారిగా యెరూషలేముకి వస్తున్నారు. ఇన్ని రోజులు నెహెమ్యా గారు యెరూషలేముకి రాలేదు. నెహెమ్యా గారు ఎవరో అక్కడ చాలామందికి తెలియదు. నెహెమ్యా గారు అక్కడికి వచ్చింది ఏదో అక్కడ ఫిజికల్గా మనుషులని అభివృద్ధి చేసేసేయాలి, వాళ్ళని మంచిగా ఫిజికల్గా వెల్ఫేర్ తీసుకొని రావాలి, అక్కడ ఉన్న వారికి ఉన్న అన్నీ చేసేసేయాలి అనే దాని గురించి రాలేదు. నెహెమ్యా గారు యెరూషలేముకి రావడానికి కారణం ఘనత మహిమ ప్రభావాలు పొందవలసిన దేవుడికి మనుషులను బట్టి అవమానం కలిగే పరిస్థితులు ఉన్నాయి. దేవుడు బలహీనుడు అని ప్రపంచానికి మనుషుల జీవితాన్ని బట్టి ఆయన ఎంచుకున్న మనుషులు, ఆయన స్వకీయ సంపాద్యంగా చేసుకున్న మనుషుల జీవిత విధానాన్ని బట్టి ఆయనకి చెందవలసిన ఘనత మహిమ ప్రభావాలు అనేవి బలహీనపడి అతి ముఖ్యంగా చెప్పాలంటే అపకీర్తి వచ్చే పరిస్థితులు ఉన్నాయని చెప్పి నెహెమ్యా గారు యెరూషలేము పట్టణానికి వచ్చారు. ఈ యెరూషలేము పట్టణానికి వచ్చినప్పుడు
వారు 4 నెలలు ప్రార్థన చేసి సిద్ధపాటుతో అంతా వచ్చారు. దేవుడు ఒక గొప్ప అవకాశం కలిగించారు. గిన్నె అందించే వ్యక్తికి దేవుడు ఎంతో గొప్ప అవకాశం అందింపజేసి అక్కడ ఒక అవకాశం కలిగిస్తే సాతానుడు ఊరుకుంటాడా? మీరు గమనించండి. మన జీవితాల్లో దేవుడు ఎన్నో గొప్ప అవకాశాలు మనకు కలిగిస్తే సాతానుడు అవకాశాలని ఎప్పుడెప్పుడు నాశనము చేయాలి, అవకాశాల్లో మనం ఉండకుండా ఉండాలి అనేదే ప్రయత్నిస్తుంటాడు. చాలామంది మీరు గమనించండి, ఆ అవకాశం రాగానే వ్యతిరేకత అనేది అక్కడ వచ్చేసింది. వారిని నిరాశపరిచే మాటలు, వారిని హేళన చేసే మాటలు, అవమానించే మాటలు, బలహీనపరిచే మాటలు మాట్లాడే ఒక వ్యతిరేకత అక్కడ నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయంలో మనం గమనించగలుగుతాం. పౌలు గారి జీవితంలో కూడా ఈ పరిస్థితులు వచ్చాయి. మీరు గమనిస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 9వ వచనంలో గమనిస్తే ఇక్కడ పరిచర్య చేయడానికి ఎంతో గొప్ప అవకాశం ఉంది, కానీ ఇక్కడ వ్యతిరేకించేవారు చాలామంది కూడా ఉన్నారు అని మాట రాయబడ్డది. ఈరోజు నా జీవితాల్లో మీరు గమనించాలి. నువ్వు ఎంత నమ్మకమైన భార్యగా భర్తగా మీరు జీవిస్తున్నారు, ఎంత నమ్మకమైన విశ్వాసిగా మీరు జీవిస్తున్నా, పరిచర్య మీరు చేస్తున్నా, ఎంత నమ్మకంగా సహోదరుడు సహోదరిగా మీరు జీవిస్తూ ఉన్నా, ఎంత నమ్మకమైన సంఘస్థులుగా మీరు జీవిస్తున్నా, సంఘ కాపరిగా మీరు జీవిస్తున్నా, మిమ్మల్ని వ్యతిరేకించడానికి, మిమ్మల్ని బలహీనపరిచి, మిమ్మల్ని అవమానించి, మీపై నిందలు తీసుకొచ్చి హేళన చేసే పరిస్థితులు సాతానుడు తీసుకొని వస్తాడు. ఈ పరిస్థితులు మన జీవితాల్లో వచ్చినప్పుడు వాటికి నిరాశ పడిపోయి, వాటికి మనం బలహీనులుగా అయిపోయి, ఆ మురికిని, ఆ నెగిటివ్ ఆలోచనలను మన జీవితాల్లో తెచ్చేదానికంటే మనలో ఉన్న ఆత్మ, దేవుడు ఆత్మ, అది ఎంతో గొప్ప అయిన ఆత్మ కాబట్టి మనం భయపడకుండా నీ పక్షాన నువ్వు నిజాయితీపరుడివి, నువ్వు నిర్దోషివని దేవుడే ప్రూవ్ చేస్తారు. నీ పక్షాన వ్యతిరేకత వస్తుంది. మీరు గమనిస్తూ ఉండాలి. బైబిల్లో ఎంతమందికి వ్యతిరేకత వచ్చిన ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాలా? యోసేపు గారి జీవితంలో ఆయనకి పొతిఫర్ భార్య వ్యతిరేకత. అయ్యా నేను తప్పు చేయలేదయ్యా, అయ్యా నేను ఎప్పుడు తనని ఆ చూపుతో చూడలేదయ్యా, అయ్యా నేను ఇది చేయలేదు. గాడ్ విల్ టేక్ కేర్. మోషే గారు, కొరహ, దాతాను, అభిరాము వీళ్ళంతా గుంపు కట్టి వ్యతిరేకంగా చేస్తే మోషే గారు ఏం దేవుడు పక్షాన, దేవుడు ఎందుకు ప్రార్థించారు? దేవుడే మోషే గారి పక్షాన ఆయన పట్ల కార్యము చేశారు. మీరు ఎప్పుడైతే విమర్శలను పట్టుకొని, వ్యతిరేకతను పట్టుకొని, అత్తగారు అన్నారు, భార్య అన్నది, భర్త అన్నాడు, తమ్ముడు అన్నాడు, అన్నయ్య అన్నాడు, అక్కయ్య అన్నది, చెల్లె అన్నది, సంఘస్థులు అన్నారు, సంఘ కాపరి అన్నాడు, స్నేహితులు అన్నారు, ఆఫీస్లో వారు అంటున్నారు అని చెప్పి వారు విమర్శిస్తున్నారు, వారు వ్యతిరేకిస్తున్నారని చెప్పి వాటి పరంగా వాటిని మనం క్లియర్ చేసుకోవడానికి మనం జీవితానికి తీసుకొని వెళ్తే వీఆర్ నాట్ లెడ్ బై గాడ్. మనం దేవుడి ద్వారా నడిపింపబడట్లేదు. మనం విమర్శల ద్వారా, వ్యతిరేకతను బట్టి మనం నడిపింపబడుతున్నాం. ఈ వ్యతిరేకతనికి, విమర్శలు బట్టి మనం జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్తే గమ్యానికి చేరకుండా బలహీనులుగా అయిపోయి మన జీవితాలు అయోమయమయ్యే పరిస్థితుల్లోకి వస్తుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, దేవుడు నడిపిస్తే ఏ అడ్డు మన జీవితాల్లో ఉండదు. దేవుడి నామానికి స్తోత్రం. ఏ అనారోగ్యం కూడా మన జీవితాన్ని జయించదు. అనారోగ్యము ఆరోగ్యంగా మారుతుంది. ఏ గోడలు అడ్డురావు, ఏ తుఫానులు అడ్డురావు, ఏవి కూడా మన జీవితాల్లో అడ్డు రాకుండా దేవుడు గొప్ప కార్యము చేస్తారు. ఎందుకనగా మార్గం లేని దగ్గరే దేవుడు మార్గాన్ని సృష్టించేవాడు. దేవుడు ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ లోకానికి రక్షకుడు కావాలి. ఒక చిన్న బాబు రూపంలో దేవుడు ఈ లోకానికి ఒక రక్షకుడిని యేసు ప్రభువు రూపంలో పంపించాడు. నోవా గారి కాలంలో తుఫాను వస్తుంది, బీభత్సం జరగపోతుంది. ఎలా నోవా గారు తప్పించుకోవాలి? ఒక ఓడని దేవుడు కట్టించారు. యోసేపు గారు గుంతలో ఉన్నారు. యోసేపు గారు కళ నెరవేరాలి, యోసేపు నా కుమారుడు అనే విధంగా ఉన్నాడు, ఆయన కాపాడబడాలి అని అంటే ఆ గుంతలోంచి బయటకు రావాలి. ఎలా? మిద్యానీలు, ఇష్మాయిలు ఆ దారిన వెళ్ళేటట్టు దేవుడు చేశారు. ఊహించని రీతిలో గాడ్ విల్ మేక్ ఎ వే వెన్ దెర్ ఇస్ నో వే అనేది మనం గమనించాలి. నెహెమ్యా గారి జీవితంలో విమర్శలకి లోనైపోయి, వ్యతిరేకతకు లోనైపోయి ఆయన జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళలేదు అనేది మనం గమనించాలి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎప్పుడైతే విమర్శలకి లోనైపోతామో, ఎప్పుడైతే వ్యతిరేకకి లోనైపోతుంటామో, వారిని సంతృప్తి పరచడానికి, వారిని సంతోషపరచడానికి, లేకపోతే నేను వారికి ఉన్న అనుమానాలు క్లియర్ చేయాలనే దాంట్లో ఆ ఇన్ఫ్లుయెన్స్లో ఉండుకుంటే మనం జీవితాన్ని ముందుకు కొనసాగిస్తాం. ఈరోజు చాలామంది కూడా ఎవరికైతే మన జీవితాల్లో ఈ పని ఉండదో, అక్కడ ఉన్నవారు గోడలు కట్టడానికి ఇన్ని సంవత్సరాలు ఏ ప్రయాస లేదు, కానీ మనవారే అన్నట్టు వారు వచ్చి
వారికి సంబంధం లేకపోయినా వీరిని విమర్శించడం, వ్యతిరేకించడం, పలానా చేసే విధంగా దే డోంట్ హ్యావ్ ఎనీ బిజినెస్ ఇన్ దిస్, బట్ దే ఆర్ కమింగ్ అండ్ దే ఆర్ ట్రైంగ్ టు ఇన్ఫ్లుయెన్స్. వారు ప్రభావితం చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ నెహెమ్యా గారు ఆ వ్యతిరేకతకి, ఆ విమర్శలకి, ఆ ప్రభావానికి వారు లొంగలేదు. ఈరోజు చాలామంది వారి జీవితాల్లో మీరు గమనిస్తే, మన కుటుంబంతోనూ, మన వైవాహిక జీవితం, దాంపత్య జీవితంలో, సంఘంలో కానీ, తోబుట్టులు కానీ, లేకపోతే మన జీవితంలో ఏ సంబంధం వారికి ఉండదు. కానీ వారి మాటలు, వారి ప్రభావంలో ఉండుకుంటే మన జీవితాన్ని మనం ముందుకు కొనసాగిస్తుంటాం. వీ షుడ్ నాట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై పీపుల్, వీ షుడ్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై గాడ్. మీరు అనొచ్చు, బ్రదర్ మా అక్క చెప్పినట్టు వింట. అక్క చెప్పుతుంది, అక్కకి నీ వైవాహిక జీవితంలో ఉన్న వాస్తవాలు తెలుసా? నువ్వు సలహా తీసుకుంటున్నావు, కానీ నడిపించవలసింది దేవుడు. దేవుడి దగ్గరకు వచ్చి, దేవా ఈ సలహా కరెక్టా, నేను ఈ విధంగా ప్రవర్తించవచ్చా? లేకపోతే అన్నయ్యదో, తమ్ముడిదో, చెల్లెదో, తల్లిదో, తండ్రిదో నువ్వు తీసుకుంటున్నప్పుడు యు ఆర్ టూ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దెమ్. మనుషుల నడిపింపులో కాకుండా దేవుడు నడిపింపులో మనం జీవిస్తే దేవుడు తప్పనిసరిగా కార్యం చేస్తాడు. నెహెమ్యా గారు మాత్రం ఆ మాటలలోకి, ఆ ఇన్ఫ్లుయెన్స్లోకి, ఆ వ్యతిరేకతలోకి, లేకపోతే ఆ విమర్శలోకి కాకుండా, మీరు 2వ అధ్యాయాన్ని మీరు గమనిస్తే చివరి వచనాలలో నెహెమ్యా గారు ఒక ఛాలెంజ్ విసిరారు. ఏమని? అక్కడున్న ప్రజలకి, మీరు తెలుసా ఏ విధంగా జీవిస్తున్నారు? లోకం ఏమనుకుంటుంది ఈ యెరూషలేం గురించి? ఏ యెరూషలేం అయితే దేవుడు పరిశుద్ధ పట్టణానికి, సమాధాన పట్టణానికి ఒక చిహ్నంగా ఉందో, ఆ యెరూషలేం పట్టణం చూడండి ఏ విధంగా ఉందో అని చెప్పి ఒక సవాలు విసిరి, ఈ యెరూషలేం పట్టణాన్ని మనమే మంచిగా చేసుకోవాలనే విధంగా సవాలు విసరగా వారు అంగీకరించారు. మీరు గమనించాలి, ఆ కుప్పలో, ఆ చెత్తలో, కూలిపోయిన గోడల్లో జీవించడం వారికి అలవాటైపోయింది. ఎప్పుడైతే నెహెమ్యా గారు ఈ విమర్శలకి లోను కాకుండా, ఎప్పుడైతే వారు ఆ సవాలుని వారు విసిరారో, ప్రజల కళ్ళు తెరుచుకున్నాయి. అయ్యో, మనం ఇదేంటిది, ఈ చెత్తలోనే, ఈ కుప్పలోనే ఉంటున్నాం. లేదు, మనం తిరిగి మన గోడల్ని కట్టాలి, యెరూషలేం గోడల్ని మనం కట్టుకోవాలి, దేవుడికి నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు చెందే విధంగా జీవించాలి, ఈ విమర్శలకి, వ్యతిరేకతకి మనం లోను కాకూడదు అనే విధంగా వారు నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు మీరు సిద్ధంగా ఉన్నారు? ఈరోజు ఈ ప్రోగ్రామ్ని చూస్తున్నవారు, తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఎన్నో రోజులుగా ప్రార్థన చేస్తున్నావు, నువ్వు వేచి చూస్తున్నావా? కంగారు పడిపోతున్నావేమో, తొందరపడుతున్నావు, కానీ నువ్వు వేచి చూడు, దేవుడు తప్పనిసరిగా నీకు ఒక సరైన సమయం ఇస్తాడు. నీకు సరైన సమయం దేవుడు నీ జీవితాల్లో కలిగించినప్పుడు ధైర్యంతో ముందుకొచ్చి అడగగలుగుతున్నావా? వెన్ యూఆర్ ప్రేయింగ్ ఫర్ సంథింగ్, స్టెప్ బ్యాక్ అండ్ వెయిట్. వెన్ గాడ్ హస్ గివెన్ యూ ఎ రైట్ టైం, సరైన సమయం ఇచ్చినప్పుడు స్టెప్ అప్ అండ్ ఆస్క్. ఎప్పుడైతే నువ్వు అడిగింది దేవుడు నీకు ఇస్తారు, ఇచ్చిన దాని పరంగా, దేవుడు ఆశీర్వదించిన దాని పరంగా నీ జీవితాన్ని నువ్వు ముందు కొనసాగిస్తున్నావా? డిడ్ యూ స్టెప్ ఇన్ అండ్ లుక్? నువ్వు ఎప్పుడైతే అడిగింది దేవుడు నీకు ఇచ్చారో, దాని గురించి ఇంకా విశ్లేషించి, దాని గురించి ఇంకా తెలుసుకొని, దేవుడికి మహిమార్థంగా ఒక కార్యం చేయాలనే దానికి జీవించగలుగుతున్నావా? విన్న మాటలకి నువ్వు లొంగిపోతున్నావేమో, నిజాలు తెలుసుకుంటున్నావా? ఎవరిది తప్పు, ఎవరిది నిజం అనే విధంగా నీ ఆలోచనలు ఉన్నాయా? ఆలోచించు. నెహెమ్యా గారు హనాని చెప్పాడు కదా, వెంటనే వెళ్ళిపోయి ఇది చేద్దాం, అది చేద్దాం. హీ వాంటెడ్ టు సీ. అక్కడ ఆయన చూడాలి, ఎంత నష్టం జరిగేది, ఏ విధంగా ఉంది, పరిస్థితులు ఎలా ఉన్నాయి అని ఆయన అన్నీ చూశారు. నిరాశకరమైన పరిస్థితులు, గాడిది కూడా దాటలేని అంత కుప్పలు, చెత్త అంతా ఉంది. కానీ ఆయన నిరాశపడలేదు. దేవుడు నా పక్షాన ఉండగా నాకు విరోధి ఎవరు అనే విధంగా ఆయన ముందే కొనసాగారు. ఆయన జీవితంలో నిజాలు తెలుసుకున్నారు. విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూసుకుంటూ పని ప్రారంభించడానికి సిద్ధపడ్డారు. హీ వాస్ ప్రేయింగ్. ప్రతి విషయంలో నెహెమ్యా గారి జీవితంలో నేర్చుకోవాలి. ఏ విషయం ఉన్నా ప్రార్థన మాత్రం ఆయన ప్రారంభించారు. ఎప్పుడైతే అవన్నీ చూశారో, హీ స్టెప్డ్ అవుట్ అండ్ హీ యాక్టెడ్. ఎస్, ఈరోజు మన జీవితాల్లో నిజాలు మనకి తెలిసినప్పుడు, వాస్తవాలు మనకి తెలిసినప్పుడు, ఈరోజు ఆ భేదాభిప్రాయాల్ని తొలగించుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నామా? మన జీవితాల్లో వ్యతిరేకత వచ్చినప్పుడు, విమర్శలు మన జీవితాల్లో వచ్చినప్పుడు, లేనిపోని వ్యక్తులు మన జీవితాన్ని ప్రభావితం చేసి మనల్ని తప్పు మార్గంలో నడిపిస్తున్నప్పుడు, మన జీవితాల్లో ఇది కాదు, మనం వీటికి కాదు మనం లోనవ్వాల్సింది, ఈ వ్యతిరేకత, ఈ విమర్శలకి, వేరే వారు ఒక చెడు ప్రభావం నుంచి మనం దూరపరచబడాలి అని చెప్పినప్పుడు, నీ జీవితంలో ఏ సంబంధాలైతే బలహీనపడ్డాయో, ఏ ప్రేమలైతే బలహీనపడ్డాయో, ఏ ఐక్యతలైతే బలహీనపడ్డాయో, ప్రాముఖ్యంగా ఈ కరోనా సమయంలో క్వారంటైన్లో ఉన్నప్పుడు, అనారోగ్యాలు ఉన్నప్పుడు ఏ విశ్వాసం అయితే బలహీనపడిందో, ఈరోజు తిరిగి అవి కట్టుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా?
తిరిగి కట్టబడాలనుందా? నీ వైవాహిక జీవితం, నీ కుటుంబ జీవితం, నీ ఆర్థిక జీవితం, నీ అనారోగ్య జీవితం కట్టబడాలనుందా? అయితే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాన్ని మనం ఒప్పుకోగలిగితే, దేవుని సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే, నెహెమ్యా గారి ద్వారా ఏ విధంగా అయితే పెంట కుప్పలో ఉన్నవారు, చెత్తలో ఉన్నవారు, వారికి ఆ జీవితం అలవాటైపోయింది. అలాంటి అలవాటైన వారి జీవితాల్లోంచి గొప్ప కార్యము చేసి 52 రోజుల్లో గోడలు కట్టగలిగిన నెహెమ్యా గారు ఈరోజు ఒక్క క్షణంలో నీ జీవితాన్ని దేవుడు కట్టగలిగే సమర్థవంతమైన దేవుడు. నీ భేదాభిప్రాయాలు, మీ మనస్పర్ధాలు, నీ ఒంటరితనం, నీ కన్నీరు నీకు అలవాటైపోయింది. నీ జీవితంలో నీ భర్తపై నమ్మకం లేకుండా ఉండడం, భార్యపై నమ్మకంగా లేకుండా ఉండడం అలవాటైపోయింది. నీ భార్య, నీ భర్త శారీరక సుఖము కోసమే ఉండే పరిస్థితులు అలవాటైపోయాయి. ఒకే ఇంట్లో ఉంటున్నా మాట్లాడుకోకుండా ఉండే జీవితం అలవాటైపోయిందేమో. నీ జీవితంలో చెడు దృశ్యాలు చూడడం అలవాటైపోయిందేమో, అబద్ధాలు ఆడాడు అలవాటైపోయిందేమో, తాగుడు, వ్యసనాలు, మోసాలు నీకు అలవాటైపోయాయేమో. కానీ దేవుడు ఈరోజు అంటున్నమాట, ప్రతి అలవాటు నుంచి నిన్ను బయటకు తీసుకొస్తాను. నెహెమ్యా జీవితాల్లో అవన్నిటి నుంచి బయటకు తీసుకొచ్చి వారిని తిరిగి కట్టేటట్టు దేవుడు చేసిన దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా తిరిగి ప్రతిదీ కట్టే విధంగా దేవుడు నిన్ను నడిపించునుగాక. దేవుడు నీ జీవితాల్లో ఏ వ్యతిరేకత ఉన్నాయో అవన్నీ తొలగిపోవునుగాక. నీ జీవితంలో ఉన్న ప్రతి విమర్శలను దేవుడు తొలగించునుగాక. ఏ విధంగా అయితే మార్గం లేని దగ్గర దేవుడు మార్గం సృష్టిస్తాడు, ఈరోజు ప్రతి బిడ్డ జీవితంలో అనారోగ్యంలో దేవుడు ఒక మార్గాన్ని సృష్టించి ప్రతి బిడ్డకి ఆరోగ్యం వచ్చునుగాక. ప్రతి బిడ్డ జీవితం గుంతలో ఉన్న, తుఫానులలో ఉన్న, శ్రమలలో ఉన్న మార్గాన్ని సృష్టించే నా దేవుడు గొప్ప దేవుడయ్యా, నా యేసయ్యా. ఈరోజు ప్రతి బిడ్డ జీవితంలో కార్యం జరుగునుగాక. అది జరగాలంటే ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మీరు ఎవ్వరూ మరవకండి. ముగించుకునే ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహోన్నతుడా, జీవం కలిగిన దేవా, నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, మాకు ఇచ్చిన గొప్ప సవిజీవత్వాన్ని బట్టి, మాకు ఇచ్చిన సాక్ష్యం కలిగిన జీవితాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యము జరుగునుగాక. మార్గం లేని దగ్గర మార్గం సృష్టించే దేవుడు ఉన్నారు అనే నమ్మకం వారి జీవితాల్లో దయచేయునుగాక. వారి జీవితంలో ఉన్న భయాలన్నీ తొలగిపోవునుగాక. ఈ వాక్యం వారి జీవితాల్లో ఫలించినట్లుగా ప్రభువా, కరోనా నుంచే కాదు ప్రతి అనారోగ్యం నుంచి ప్రతి బిడ్డకి విడుదల పొందినట్లుగా వారిని దీవించి ఆశీర్వదించమని, ప్రాముఖ్యంగా ఈరోజు రక్షణ పొందిన ప్రతి బిడ్డని ప్రభువా, వారి జీవితాలను మార్చుకోవాలని నిర్ణయం తీసుకున్న ప్రతి బిడ్డని, వారి జీవితాలను తిరిగి కట్టుకోవాలనుకుంటున్న ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకుంటాము తండ్రి, ఆమేన్. సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించాలి. మీరు వెళ్ళలేకపోతున్నారు. అనేక బిడ్డలు కృంగుదలలో ఉన్నారు. అనేక వారు నిరాశ నిస్పృహలో ఉన్నారు. అనేక మంది నశించిపోతున్నారు. ప్రేమించిన వారిని కోల్పోయామని బాధలలో ఉన్నారు. నష్టాలు కలిగాయని తోబుట్టులు, కుటుంబంలో భార్య భర్తల సంబంధాలు, వారి జీవితాల్లో కృంగి నలిగిపోయే పరిస్థితులు ఉన్నవారు, వ్యసనాలకు అలవాటై వేషధారులుగా జీవిస్తున్న వారు అనేకులు ఉన్నారు. ఇలాంటి వారికి రక్షణ సువార్త తెలియజేయాలి. ఇంకా దేవుని ప్రేమ, దేవుని పేరు వినని వారు అనేక జనాలు ఉన్నారు. అలాంటి వారికి రక్షణ సువార్త తెలియజేయాలి. అయితే మీరు వెళ్ళలేకపోతున్నారు, కానీ వెళ్ళేలాంటి మా వారిని మీరు ప్రోత్సహిస్తే, ఈ యేసు అనుచరుల పరిచర్యతో మీరు చేయగలపండి. అనేకుల్ని రక్షణ మార్గంలో నడిపిస్తాం. యేసులో ఉన్న, నామములో ఉన్న గొప్పతనాన్ని వారికి తెలియజేద్దాం. ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే వెంటనే మమ్మల్ని మీరు సంప్రదించండి. మీరు వెళ్ళలేకపోయినా మీ పక్షాన మేము వెళ్తాం. రక్షణ సువార్త మీ పక్షాన వారికి అందజేసి పరలోక రాజ్యాన్ని మనము అప్పిస్తాం. మీ అందరి దేవుడు ఈ వాక్య పరిచర్యల ద్వారా, యేసు అనుచరుల పరిచర్య ద్వారా ప్రేరేపింపబడి ముందుకు రావాలి, సహాయం చేయాలనుకున్న ప్రతి హృదయాన్ని, ప్రతి జీవితాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.